నమస్తే, వెల్కమ్ టు టీవీ. ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. సో ఇన్స్టిట్యూట్లో కొత్తగా ఒక స్కాలర్షిప్ అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. సో ఎగ్జామ్ పెట్టి కూడా అక్కడ స్టూడెంట్స్ ఎవరైతే హైయెస్ట్ మార్క్ తీసుకుంటారో వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ఒక మంచి ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. మహిళలను అంటే లైక్ గర్ల్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఇన్స్టిట్యూట్లో. సో మరి ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ ఎట్లా ఉంటాయి, లైక్ ఇక్కడ చదువుకుంటే లైక్ ఇక్కడ నేర్చుకుంటే ప్లేస్మెంట్స్ ఎంతవరకు వస్తాయని కూడా ఇక్కడ స్టూడెంట్స్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు. ఏంటండి అంటే ఈ ఇన్స్టిట్యూట్లో లైక్ ఏం స్పెషాలిటీ ఏముంటుంది, లైక్ ఎట్లా ఉంటాయి క్లాసెస్ అంటే ఏం చెప్తారు? ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీ వచ్చేసి అంటే ఫస్ట్ థింగ్ ఫీ చూసుకుంటే వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తే తక్కువ ఫీ ఉంటుంది. వేరే ఆ తక్కువ ఫీలో కూడా గ్రాండ్ మ్యారేజ్ స్కాలర్షిప్ టెస్ట్ అని ఒకటి ఇప్పుడు చెక్ లాంచ్ చేసినారుగా, అది స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. జస్ట్ ఆ టెస్ట్లో బేసిక్ ఫ్యాషన్ నాలెడ్జ్ ఉండి ఆ టెస్ట్ పర్ఫామ్ చేస్తే దాని త్రూ మనకి ఫీ నుంచి అంత అమౌంట్ డిడక్ట్ అవుతుంది అన్నట్టు. ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్లలో నార్మల్ స్కాలర్షిప్ అనే ఆప్షన్ ఎక్కడ ఉండదు. సో ఇక్కడ మీకు స్కాలర్షిప్ ఇచ్చి మరి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది ఇట్లా లైక్ ఇట్లా అప్రోచ్ చేయడం? ఇప్పుడు నార్మల్ డిగ్రీ బీటెక్ వాటికి స్కాలర్షిప్స్ సేమ్ లైక్ దే ప్రొవైడ్ గవర్నమెంట్ ప్రొవైడ్ దెమ్ స్కాలర్షిప్. వేరేస్ ఇక్కడికి వచ్చేసరికి ఓన్ మేనేజ్మెంటే ఈ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ ఇప్పుడు స్కాలర్షిప్ వస్తే ఎవ్రీ వన్ విల్ బి రెడీ టు జాయిన్. అంటే వాళ్ళకి కొంచెము ఇంత ఎడ్యుకేషన్ అఫోర్డబుల్ ఉండాలి, ఇంత పే చేసి మనం చదువుకోవాలి అన్నట్టు వాళ్ళకి ఎప్పుడు గిల్ట్ ఉండొద్దుగా. ఇప్పుడు వేరే కాలేజెస్కి వచ్చేసరికి ఎక్కువ పే చేసి వాళ్ళకి టైంకి ఇంటర్న్షిప్స్ ఉండవు, ప్లేస్మెంట్స్ ఉండవు, అండ్ ప్రాపర్గా ప్రాక్టికల్గా చాలా వెనక్కి ఉన్నారు వాళ్ళు. వేరేస్ ఇక్కడ ప్రాక్టికల్ దానికి ఫస్ట్ అండ్ ప్రయోర్గా ప్రాక్టికల్కి ఎక్కువ ఇస్తారు ప్రిఫరెన్స్. క్లాసెస్ కానీ ఫ్యాకల్టీస్ కానీ సబ్జెక్ట్స్ విషయంలో లైక్ మంచిగా అండర్స్టాండింగ్ చేయడంలో ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఇక్కడ ఫ్యాకల్టీస్ వచ్చేసి ఆల్మోస్ట్ అందరు ఫ్యాషన్ డిజైనర్స్. ఫ్యాకల్టీ వాళ్ళ ఈ సబ్జెక్ట్తో పాటు వరల్డ్లో ఫ్యాషన్ ఎట్లా జరుగుతుంది, లైక్ మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ ఫ్యాషన్ అనేది, ఆ ఫ్యాషన్ గురించి ఇన్ డీటెయిల్గా సబ్జెక్ట్ కాకుండా అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ కూడా తీసుకెళ్ళి అండ్ మాకు ఇండస్ట్రియల్ టిప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వెళ్ళి ఇండస్ట్రీ ఇది అండ్ వీవింగ్ లూమ్స్ అవన్నీ చూపించినారు అన్నట్టు, లైక్ ప్రీవియస్ ఇయర్లో తీసుకెళ్ళి దాని త్రూ ప్రాక్టికల్గా మనకు కొంచెమైనా నాలెడ్జ్ వస్తుంది కదా. అట్లా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తారు అన్నట్టు. మీరు ఎప్పటి నుండి చేస్తా ఉన్నారు ఇక్కడ? ఇక్కడ నేను 1 year, లైక్ నేను డిగ్రీ కంప్లీట్ చేస్తున్నా. నా డిగ్రీ ఇక్కడ, నేను ఇప్పుడు 2nd year, నాకు ఇంకో 1 year ఉంది. సో ప్లేస్మెంట్స్ విషయంలో నార్మల్ కొన్ని ఇన్స్టిట్యూట్స్లలో లైక్ చెప్తారు, ఫస్ట్ చెయ్యరు. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే లైక్ ఫర్దర్ అంటే లాస్ట్ టైం చదివిన వాళ్ళు ఏమైనా ప్లేస్మెంట్స్ విషయంలో ఏమైనా చెప్పారా? మేము ఇక్కడికి వచ్చినప్పుడు ప్లేస్మెంట్స్ 100% గ్యారంటీ అంటే అందరూ ఇది నార్మల్ థింగే, అందరు చెప్పేదే అనుకుండే. బట్ ఇక్కడికి వచ్చినాక నేను ఇంటర్న్షిప్ చేసిన, నా ఇంటర్న్షిప్ అండ్ 3 years అయిపోయాక దే విల్ ప్లేస్ మీ సమ్వేర్ ఇండస్ట్రీ లెవెల్లో కానీ, లేకపోతే నా ఓన్ బిజినెస్ స్టార్ట్ అవ్వాలన్నా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు హ్యాపెనింగ్ బ్రాండ్స్ లైక్ పెద్ద పెద్ద బ్రాండ్స్లో కూడా ప్లేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. నా ఇంటర్న్షిప్ వచ్చేసి నేను ఏకే ఎంటర్టైన్మెంట్లో 3 months కంప్లీట్ చేసిన. నార్మల్గా ఇంకోటి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే నార్మల్గా కొంతమంది లైక్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. సో వీళ్ళు లైక్ ఉమెన్స్ని అంటే ఎంకరేజ్ చేసుకుంటా స్కాలర్షిప్ అనుకుంటా ఇట్లా చేస్తూ ఉన్నారు. సో మరి ఎవరైతే భయపడి లైక్ పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ పంపిస్తే ఎట్లాంటి భయపడతా ఉంటారు కదా కొంతమంది, ఫ్యాషన్ డిజైనింగ్కి వెళ్తే లైక్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని. సో అట్లాంటి వాళ్ళకి ఏం జరుగుతుంది? ప్రాబ్లం అంటే ఫస్ట్ థింగ్ గర్ల్ని పంపిస్తే ఒక్కటి ఈ కాలేజ్కి పంపిస్తే తన కాళ్ళ మీద తను ఉంటుంది పక్కా ష్యూర్. ఇదైతే వాళ్ళు అట్లా రెడీ చేస్తారు మెయిన్గా ఫ్యాకల్టీ కానీ కాలేజే వాళ్ళని అట్లా ముందుకి సపోర్ట్ చేస్తుంది అన్నట్టు. అండ్ పేరెంట్స్కి చెప్పేది ఒక్కటే అండి, వేరే ఎవరో ఏదో అనుకుంటారు అని వాళ్ళు వెనుకకి అవుతూ ఉంటారు. వాళ్ళ చైల్డ్ పైన వాళ్ళకి నమ్మకం ఉండదు. ఒకసారి వాళ్ళు పంపిస్తే కదా వాట్ దే విల్ డూ అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. అండ్ పక్కా పంపాలి, పక్కా ఇది ఒక చదువు అనేది. మా పేరెంట్స్ వచ్చేసి నాకు మా మమ్మీ కానీ డాడీ కానీ, నాకు మదర్ లేరు, మా మమ్మీ ఉన్నప్పుడు ఒకటే చెప్తుండే, గర్ల్స్కి మెయిన్గా ఏది ఇచ్చినా ఇవ్వకుండా చదువు అనేది మెయిన్ థింగ్. అది ఇస్తే వాళ్ళు ఎక్కడైనా ఏదైనా చేయగలుగుతారు. అదొక్కటి మైండ్లో పెట్టుకొని మా డాడీ నన్ను కానీ మా సిస్టర్ని కానీ బ్రదర్ని కానీ ఫస్ట్ ఏమన్నా కానీ వాళ్ళకి ఎక్కువ మనీ ఇవ్వద్దు, అది చేయొద్దు, జస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చి వాళ్ళని వదిలేయాలి. ఆ ఎడ్యుకేషన్లోనే ఫ్రీడమ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎన్నో ఎక్స్ప్లోర్ చేస్తారు, వాళ్ళు ఓన్గా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. మెయిన్గా గర్ల్స్ ఇండిపెండెంట్ ఉండాలి. ఆ ఇండిపెండెంట్ కోసమే వాళ్ళు ఈ ఒక్కటి జాయిన్ అవ్వాలి. ఇది ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఏదైనా జాయిన్ అవ్వాల్సిందే.